ఈరోజు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక్క పిలుపు వర్చువల్గా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందరూ కూడా దీన్ని జయప్రదం చేయమన్నప్పుడు ఈరోజు ఊరు వాడ అంతా కూడా పసుమయమైంది. ప్రతి గ్రామం మొదలుకొని ప్రతి పట్టణం వరకు కూడా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ చూసినా కూడా మెడలో తెలుగుదేశం ట్యాగ్లు సభ్యత్వ కార్డులు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సంచరిస్తూ ప్రజల్ని ఒక తెలియనటువంటి ఒక పొలకింతకిచ్చే విధంగా ఈరోజు మన కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈరోజు మన నాయకులు తీసుకునే ఒక నిర్ణయం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఏ రకమైన సంస్కరణలు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ రోజున సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రం రాబోయే సంవత్సర కాలం పాటు ఏ పనులు పూర్తి చేస్తే ప్రజల అభిష్టానికి నెరవేరుతాయో, ప్రజల కోరికలు తీరుతాయో ఆ తీర్మానాన్ని ఈరోజు మన మహాసభ తీర్మానించడం జరుగుతుంది. రేపటి రోజున మన అధినేత అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనకై, వారి ఆశయాలను నిలబెట్టేందుకు మనందరం కూడా అకౌంట్ నిర్దేశంలో తెలుగుదేశం పార్టీ జెండాని రాష్ట్రంలో రభరభలాడించేందుకు మనందరం కృషి చేస్తూ దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఓన్లీ ఇది 2 రోజుల పండుగ కాదు, మనందరి హృదయాల్లో నాటుకోవాల్సినటువంటి బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగినా, ప్రాంతాలు అభివృద్ధి జరిగినా, మన ఊర్లో అభివృద్ధి జరిగినా అది ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జరుగుతుంది. ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి, కానీ ఏ ఒక్కరు కూడా ప్రజల మన్నల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ ఒక్కరు కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. వచ్చారు, దోచుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదంటే కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలను హింసించడం, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం తప్ప వాళ్ళు గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు. కానీ ఈరోజు మనం వచ్చి 2 సంవత్సరాల మొదలుకొని నాటి నుంచి నేటి వరకు కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు సిమెంట్ రోడ్లు మొదలుకొని, డ్రైన్ రోడ్లు మొదలుకొని, పెన్షన్లు మొదలుకొని, కాలనీలు మొదలుకొని అందరికీ కూడా అన్ని రకాల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంచి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకోవడానికి తల్లికి వందనాన్ని ఇచ్చి, అన్నదాతల కళ్ళమ్మడి నీళ్లు రాకూడదు, అన్నదాతలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్నదాత సుఖీభావ కింద అమౌంట్లు ఇచ్చి అందరినీ కూడా అన్ని కులాలని, మతాలని, ప్రాంతాలని అన్నింటినీ కూడా సమానంగా చూస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని కూడా మనం అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు మనం చేసినటువంటి అభివృద్ధిలో కొద్ది మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాం. కార్యకర్తలుగా ఈ 2 రోజుల పండుగ కాదు, మనం నిరంతరం కూడా ప్రజలతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, చెందినప్పుడే మన బిడ్డలకి ఉద్యోగాలు కానీ, మన ప్రాంతాల అభివృద్ధి కానీ జరగాలి. అది దానికి ఒక సాధ్యకుడు ఒక చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనందరూ కూడా